సంబంధించి ఇప్పటి వరకు 5 నోటిఫికేషన్లు ఉన్నాయి. ఒకటేంటంటే లిఫ్ట్ పంపింగ్కి సంబంధించి ఒక నోటిఫికేషన్, రెండోది ఏంటంటే సీడ్ యాక్సెస్ రోడ్డు ఎవరైతే ఇంకా మిగిలిపోయిన రైతులు ఉన్నారో వాళ్ళు సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు మాకు చెప్పకుండా అదనంగా బఫర్ జోన్ పేరుతో ఇచ్చిన నోటిఫికేషన్లో ఒకటి, అంటే సీడ్ యాక్సెస్ రోడ్లోనే 60 మీటర్లు కాకుండా బఫర్ జోన్, అది కూడా ఆ నోటిఫికేషన్లో ఇంక్లూడ్ చేశారు. మూడోది ఏంటంటే కొండవీటి వాగు డైవర్షన్ బ్యూటిఫికేషను. నెక్స్ట్ ఇది ఎల్పిఎస్ ఇన్ఫ్రా పేరుతో 154 ఎకరాలు నోటిఫికేషన్ ఇచ్చారు. అసలు యాక్చువల్గా ఆ సర్వే నెంబర్లో ఇన్ఫ్రా అంటే రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, ఇతరత్ర, కానీ ఇన్ఫ్రా పేరుతో 154 ఎకరాలు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ 4 నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత మా గ్రామానికి సంబంధించిన రైతులు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ అండ్ కమ్యూనిటీ అందరూ కలిసి ఒక 4-5 సార్లు మీటింగ్ వేసుకుని కూర్చుని ఒక నిర్ణయానికి వచ్చి మనం ఎట్టి పరిస్థితుల్లో ఎల్పిఎస్కి కోఆపరేట్ చేయడానికి లేదు, చెయ్యము, ఖచ్చితంగా మనం న్యాయ పోరాటం ద్వారా ముందుకెళ్దాం ఆలోచనకు వచ్చిన తర్వాత కొంతమంది రైతులు ఆ రోజు మాకు ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆ రోజు పొలిటికల్గా ఒక కమిటీ, లీగల్గా మాకు సహాయం చేయడానికి ఒక కమిటీ, 2 కమిటీలు ఏర్పాటు చేశారు. లీగల్ కమిటీ మా గ్రామాల్లో కొన్నిసార్లు విజిట్ చేసి మాకు కొన్ని న్యాయ సలహాలు చేయటం, మేము గవర్నమెంట్కి ఇవ్వాల్సిన అబ్జెక్షన్స్ని రెడీ చేసి మాకు ఇవ్వటం, మేము గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత మా కోరిక మేరకే మా గ్రామానికి ఆ పొలిటికల్ కమిటీ వచ్చిన నేపథ్యంలో మొన్న జరిగిన సంఘటన దురదృష్టకరం. అలాంటి సంఘటనలు మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ గ్రామంలో అలాంటి సంస్కృతి ఎప్పుడు కూడా లేదు. అలాంటి సంస్కృతి అలాంటి ఇన్సిడెంట్స్ చాలా దురదృష్టకరం. మేము ఖచ్చితంగా దాన్ని ఖండిస్తున్నాం. అట్లాగే ఇప్పుడు రాబోయే కాలంలో మా ముందు ఉన్న ప్రధాన కర్తవ్యం ఏంటంటే మేము ఎట్టి పరిస్థితుల్లో మా అబ్జెక్షన్స్ టైం అయిపోయింది, గవర్నమెంట్ ఇంకా ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నాం. మేము ఇచ్చిన అభ్యంతరాల మీద గవర్నమెంట్ మాకు ఆన్సర్ ఇవ్వాలి. గవర్నమెంట్ మాకు ఇచ్చిన ఆన్సర్స్ ఇచ్చిన తర్వాత మేము ఎట్టి పరిస్థితుల్లో న్యాయస్థానాల ద్వారా మా పోరాటాన్ని కొనసాగిస్తాం. హైకోర్టులో కనుక మా న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళైనా సరే మా భూములు మేము కాపాడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో మేము వెనకాడే ప్రసక్తి లేదని తెలియజేస్తున్నాను. ఏంటండి రైతులు ఎవరూ దాడి చేయలేదండి. వీడియో మొత్తం క్లిప్పింగ్స్ మొత్తం ఉన్నాయి. అందరూ మీకు ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా తెలుసు ఏం జరిగింది ఏంటి అనేది. రైతులు ఎవరో కూడా దాడి చేయలేదనేది మా అభిప్రాయం. ఖచ్చితంగా మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఓకేనా? దాని గురించి ఒక విషయం చెప్పమంటే, ఏమంటే ఈ ప్రపంచంలో ఎక్కడన్నా రైతుల మీద నాయకుల మీద దాడి చేసే సందర్భం ఉందో? నా పేరు శ్రీధర్ రెడ్డి అండి, ఉండవల్లి గ్రామం.